హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కావ్య ఆడుతుంది నాటకం అని తెలుసుకున్న రాజ్ ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా రాజ్ నిజం తెలుసుకొని కావ్య దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు. ఇంత ధైర్యం ఉంటే దారిన పోయేవాడిని తీసుకొచ్చి నీ బావా అని చెప్పి ఇంట్లో పెడతామని సీరియస్ గా అడుగుతూ ఉంటాడు. ఇదంతా విన్న కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. దారిన పోయేవాడిని తీసుకురావడం ఏంటి నాన్న, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నాకేం అర్థం కావట్లేదు అని అపర్ణ అంటుంది. అవును మమ్మీ, దారిన పోయేవాడే. అతను అసలు కావ్య వల్ల బావనే కాదు, ఎవరినో తీసుకొచ్చి మా బావా అని చెప్పి ఇంట్లో పెట్టింది కళావతి అని రాజ్ చెప్తాడు. అది విన్న అపర్ణ షాక్ అవుతుంది. ఏంటి కావ్య, రాజ్ చెప్తుంది నిజమేనా? నేను నిన్ను ఎంత నమ్మాను, కోడలుగా అంగీకరించాను, ఇంటి బాధ్యతలు నీకు అప్పచెప్పాను, నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాను, నువ్వు ఇంత మోసం చేస్తావని నేనైతే అనుకోలేదు. అయినా ఎవరినో తీసుకొచ్చి బావా అని చెప్పవలసిన అవసరం నీకేముంది అని అపర్ణ అడుగుతుంది. ఇంకా కావ్య వాళ్ళ బావ ఇలా అంటాడు, ఒకసారి నేను చెప్పేది వినండి, మీకే అర్థమవుతుంది అని అంటాడు. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది అని రాజ్ సీరియస్ అవుతాడు. ఒకసారి నేను చెప్పేది అందరూ వినండి. రాజ్ శ్వేత ఇద్దరు ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. దీనికోసం కావ్యకి విడాకులు ఇవ్వాలి అనుకున్నారు. దీంతో కావ్యకి రాజ్ విడాకులు ఇవ్వకూడదు అని ఇందిరాదేవి గారు నాతో ఇలా నాటకం ఆడించారు అని కావ్య వాళ్ళ బావ నిజం చెప్పేస్తాడు. అది విన్న ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఏంటి రాజ్, నువ్వు శ్వేతని ప్రేమించావా, కావ్యని వదిలేయాలి అనుకున్నావా, విడాకులు ఇవ్వాలి అనుకున్నావా, ఇంత మంచి అమ్మాయిని వదిలేయాలని నీకెలా అనిపించింది రాజ్ అని అపర్ణ కూడా సీరియస్ అవుతుంది. అసలు ఇతని ఇంట్లోకి వచ్చి నాటకం ఆడాల్సిన అవసరం ఏముంది, ఫస్ట్ ఇతని ఇంట్లో నుంచి గెంటేయండి అని రాజ్ సీరియస్ అవుతాడు. అతనెందుకు ఇంట్లో నుంచి వెళ్ళాలి, అతను ఏం తప్పు చేశాడు, నేను నాటకం ఆడమంటేనే ఆడాడు అని ఇందిరాదేవి చెప్తుంది. నానమ్మ నువ్వెంత చెప్పినా నేను వినేదే లేదు అని రాజ్ కొంతమంది మనుషుల్ని పిలిపించి కావ్య వాళ్ళ బావని బయటికి గెంటేస్తాడు. అది చూసిన కావ్య, అపర్ణ, ఇందిరాదేవి అందరూ షాక్ అవుతారు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.